ఆగస్టు తర్వాత లేదా ఈ పార్లమెంట్ రిజల్ట్స్ తర్వాత రేవంత్ రెడ్డి తీసుకోబోయేటువంటి కొన్ని నిర్ణయాలు తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ ప్రజలని అబ్బురపరిచేలాగా, ఆశ్చర్యపరిచేలాగా ఉండబోతున్నాయనేటువంటి వార్తలు మనకు వస్తా ఉన్నాయి. ఒకటొచ్చేసి పాత జిల్లాల్లో కొన్నిటిని పక్కన పెట్టేసి కొత్త జిల్లాల పేర్లు లేదా ఇప్పుడున్నటువంటి ప్రస్తుత జిల్లాల్ని కొన్నిటిని తక్కువ చేసేటువంటి ప్లాన్ నడుస్తోంది అనేటువంటి వార్తలు చాలా బలంగా కొన్ని రోజులుగా వినిపిస్తూ ఉన్నటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. ఎట్ ద సేమ్ టైం మాజీ తెలంగాణ ఐటీ డిపార్ట్మెంట్లో పనిచేసినటువంటి ఒక మాజీ వ్యక్తిని కొనతం దిలీప్ కుమార్ అనేటువంటి వ్యక్తికి నిన్న నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనేటువంటి వార్త కూడా ఒకటి చాలా బలంగా ప్రజల్లోకి వస్తుంది. ఎందుకు అనంటే లోగోస్ టీఎస్ నుంచి టీజీగా మారిన తర్వాత టీఎస్ ఆర్టీసీకి సంబంధించినటువంటి లోగో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకి సంబంధించినటువంటి లోగో ఏదైతే ఉందో అది యాక్చువల్గా ఆర్టీసీ డిపార్ట్మెంట్ లేదా గవర్నమెంట్ నుంచే ఎవరో లీక్ చేసి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రైవేట్ మీడియా సంస్థలకి ఇచ్చారు. ఆ తర్వాత వీళ్ళంతా దాన్ని ట్వీట్లు చేయడమా ఇంకోటి చేయడమా లాంటిది జరిగింది అనేటువంటి వార్త తెలుస్తూ ఉంది. ఈ సందర్భంలో ఆ కొనతం దిలీప్ అండ్ మిగిలినటువంటి వ్యక్తులు ఎవరైతే దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేశారో వాళ్ళ మీద కేసులు రిజిస్టర్ చేసినట్టుగా అది టీఎస్ఆర్టీసీ చైర్మన్ ఎండి మన సజ్జనార్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉన్నది. ఎట్ ద సేమ్ టైం బెంగళూరు రేవ్ పార్టీ ఏదైతే జరిగిందో, బెంగళూరులో రేవ్ పార్టీ ఏదైతే జరిగిందో దాంట్లో పాల్గొన్నటువంటి కొంతమంది వ్యక్తుల యొక్క పేర్లు లేదా సింపుల్గా చెప్పాలంటే మన తెలుగు ఆర్టిస్ట్ హేమ ఎవరైతే ఉన్నారో ఆమెకు కూడా ఏవైతే బ్లడ్ శాంపిల్స్ తీసుకొని టెస్ట్ చేశారో దాంట్లో ఆవిడకి కూడా పాజిటివ్ రావడం జరిగింది. సో ఇట్లా కొన్ని అంశాలు అయితే ఉన్నాయి. ఇవన్నిటి గురించి మాట్లాడుకుంటాం, ముంగడికి పోదాం. బట్ సేమ్ టైం ఇక్కడ చాలా పెద్ద ఎత్తున మనం మాట్లాడాల్సినటువంటి మెయిన్ అంశం ఒకటి ఉంది. దానికి ఇప్పటివరకు రేవంత్ రెడ్డి సర్కార్ నుంచి ఎలాంటి స్పందన అయితే మనకు కనబడట్లేదు. అదేంటంటే గత కొన్ని రోజులుగా మా రాము మార్నింగ్ న్యూస్ చేస్తున్నప్పుడు రాము చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. హోంగార్డుల యొక్క జీతభత్యాలకు సంబంధించి హోంగార్డులు ఎలక్షన్స్ డ్యూటీలో పనిచేసినప్పుడు వాళ్ళకి జీతాలు ఎక్కడైతే వేరే స్టేట్స్కి వెళ్ళి మనోళ్ళు పనిచేసారో వాటికి గాను జీతాలు మేము ఇయ్యం, మీరు ఆల్రెడీ పనిచేసారు కాబట్టి ఆ 10 రోజుల పేమెంట్ మీకు ఆ రాష్ట్రంలో వచ్చింది కదా, మళ్ళీ ఇక్కడ మేము ఇయ్యం పేమెంట్లు మీకు అనేటువంటి మాట ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ సర్కార్ చెప్పడం జరిగింది. సో బట్ దానికి సంబంధించి ఇప్పటివరకు అటు పోలీస్ శాఖ నుంచి కానీ లేదు అంటే ఇటు హోమ్ డిపార్ట్మెంట్ నుంచి కానీ రేవంత్ రెడ్డి డిపార్ట్మెంట్ నుంచి కానీ అఫ్కోర్స్ సీఎం ఆయనే కాబట్టి ఇటు ఫినాన్స్ సెక్రటరీ దగ్గర నుంచి కానీ లేదంటే ఫినాన్స్ మినిస్టర్ దగ్గర నుంచి కానీ ఎలాంటి స్టేట్మెంట్స్ అయితే రాలేదు ఇప్పటివరకు. సో దానికి సంబంధించి రేవంత్ రెడ్డి సర్కార్ కానీ మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉందనేటువంటిది మేము భావిస్తున్నటువంటి విధానం అనమాట. ఇక్కడ సింపుల్ లాజిక్ ఒకటి అర్థం చేసుకోండి. ఇప్పుడు మనకున్నటువంటి మంత్రులు, ముఖ్యమంత్రులు లేదా ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళు ఏ పని మీద అయినా సరే ఏదైనా వేరే స్టేట్కో లేదంటే అబ్రాడ్కో పోతే వాళ్ళ జీతం కడిగేస్తున్నారు వీళ్ళు. సింపుల్ లాజిక్ తెలియక అడుగుతున్నాను నేను. సో వాళ్ళ జీతాలు కడి అయినప్పుడు వీళ్ళు ఎందుకు కడిగేస్తున్నారు? రాష్ట్ర ప్రభుత్వం దేశం కోసం జరుగుతున్నటువంటి ఎన్నికలు కాబట్టి ఉద్యోగరీత్యా వాళ్ళకు ఆ 10 రోజులు అక్కడ పనిచేయమని పంపించింది. అక్కడిది సపరేటు, ఇక్కడిది సపరేటు. ఈ జీతం అక్కడనే కదా, ఎందుకు ఇస్తలేరు మరి? దీని మీద రేవంత్ రెడ్డి సర్కార్ ఖచ్చితంగా ముమ్మాటికి స్పందించి హోంగార్డుల యొక్క జీతభత్యాల గురించి, హోంగార్డుల జీవితాల గురించి స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్తూ తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్పై కేసు, కొనతం దిలీప్తో పాటు మరొకరిపై కూడా టీజీఎస్ ఆర్టీసీ నకిలీ లోగో వివాదం, సోషల్ మీడియాలో దుష్ప్రచారం ఆరోపణ, ఆర్టీసీ ఫిర్యాదు మేరకే కేసు నమోదు అంటూ చూస్తూ ఉన్నాం కదా. దీన్ని కొంచెం ఇన్ డీటెయిల్లోకి వెళ్ళి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ ఒక చిన్న విషయం అయితే చెప్పాలి. బిగ్ టీవీ అని చెప్పేసి మనకి ఒక ఛానల్ ఉన్నది, రీసెంట్ టైంలో చాలా మంచి పాపులారిటీని సంపాదించినటువంటి ఛానల్. అది కాంగ్రెస్ వాళ్ళకి చెందినటువంటి ఛానల్. ఫస్ట్ లోగోని ప్రచురించిందే వాళ్ళు అనేటువంటి వార్త కూడా మనకి వినిపిస్తూ ఉన్నది, చూడాలి. టీజీఎస్ఆర్టీసీ నకిలీ లోగో వివాదంలో తెలంగాణ రాష్ట్ర డిజిటల్ మీడియా విభాగం మాజీ డైరెక్టర్ కొనతం దిలీప్పై కేసు నమోదైంది. ఆర్టీసీ నకిలీ లోగోను సృష్టించి సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేశారనే ఆరోపణలపై కొనతం దిలీప్తో పాటు హరీష్ రెడ్డి అనే మరో వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. హరీష్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ ఐటీ విభాగంలో కీలక పాత్ర పోషిస్తారని సమాచారం. టీజీఎస్ఆర్టీసీ అధికారులు గురువారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిక్కడపల్లి పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రతిష్టకు భంగం కలిగించేలా సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసిన కొనతం దిలీప్, హరీష్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేశారు. నకిలీ లోగో సృష్టించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసభ్య పదజాలంతో వీడియోను రూపొందించి ఎక్స్లో పెట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇందుకు స్పందించిన పోలీసులు కొనతం దిలీప్, హరీష్ రెడ్డిపై
ఐపీసీ 469, 504, 505 ఆఫ్ 1BCలతో పాటు ఐటీ యాక్ట్ 67 కింద పోలీస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రైట్. ఏదేమైనా ఇది ఆహ్, కొంత కరెక్ట్ కాదు, కొంత కరెక్ట్ అని కూడా అంట. ఎందుకు? అభ్యంతరకరమైనటువంటి కామెంట్స్ ఏవైతే చేశారో దానికి గాను ఖచ్చితంగా కేసులు పెట్టాలి, లోపలేయాలి. దాంట్లో డౌటే లేదు. అయితే ఫస్ట్ ఈ లోగోను ఎక్కడి నుంచి రిలీజ్ అయింది, ఏ సోషల్ మీడియా ద్వారా ఫస్ట్ బయటకొచ్చింది అనేటువంటిది రేవంత్ రెడ్డి గాని, లేదా ఆయన కంప్లెయింట్ చేసినటువంటి, లేదా ఇప్పుడు కంప్లెయింట్ చేసినటువంటి సజ్జనార్ గారు గాని, ఆయన డిపార్ట్మెంట్ గాని చెక్ చేయాల్సినటువంటి అవసరం చాలా పెద్ద ఎత్తున ఉన్నది. ఫస్ట్‌ది ఈ లోగోని ప్రచురించింది ఎవరు? ఏ ఛానల్ వాళ్ళు, ఏ మీడియా సంస్థ, ఏ డిపార్ట్మెంట్ నుంచి బయటకొచ్చింది అనేటువంటి విషయంలో గనక ఎంక్వైరీలు చేసి, ఆ తరువాత దీనికి సంబంధించి చర్యలు తీసుకుంటే బావుంటదనేటువంటిది నా ఒపీనియన్ మాత్రమే ఇది పర్సనల్‌గా. అఫ్‌కోర్స్ ప్రభుత్వానికి తెలుసు ఎట్లా పని చేయాలి, ఎట్లా పని చేయకూడదు అనేటువంటిది. కాకపోతే ఏంటంటే టార్గెటెడ్‌గా కేవలం ఒకటే పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల్ని టార్గెట్ చేయడం కరెక్టా అనేటువంటి దాని మీద కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైతే ఉన్నది. అండ్ ఇంకోటి, అఫీషియల్‌గా ప్రభుత్వమే లోగో రిలీజ్ చేయకముందు కొనతం దిలీప్ లాంటి వాళ్ళు, లేదా ఈ బీఆర్ఎస్ కార్యకర్తలు, లేదా బీఆర్ఎస్ నాయకులు ఎవరైతే ఉన్నారో కాస్త అత్యుత్సాహం తగ్గించుకుంటే కూడా మంచిదనేటువంటి సలహా. ఎందుకంటే మేమంతా కోరుకుంటున్నాం బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ప్రతిపక్షంలో ఉండాలి. మీరంటా బయటుండి జైలులో కాకుండా బయటుండి పోరాడితేనే ప్రజలకు సరైనటువంటి న్యాయం జరుగుతుందనేటువంటిది మాలాంటి గొంతుకల యొక్క అభిప్రాయం. సో ఇది జరగాలంటే మీరంతా ఖచ్చితంగా బయటనే ఉండాలి, మీరందరూ కొట్లాడాలి కూడా. అంతేగాని ఇట్లా చిన్న చిన్న వాటికి కేసులు మీదేసుకొని మీరు లోపలికి పోతామంటే మేము కూడా ఎట్లా చూస్తూ ఊరుకుంటామన్నా? మీరు ఖచ్చితంగా బయటనే ఉండాలి. మీరు తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ప్రజల బాగు కోసం మీరు పోరాడుతూనే ఉండాలి.